ఈరోజు అత్యంత ప్రముఖమైన నిజమైన ముఖ్య అతిథులు ర్యాంక్ హోల్డర్స్ ఈ మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు జిల్లా, ఈ జిల్లా చాలా వెనుకబడిన జిల్లా అని ఒక అభిప్రాయం జనంలో ఉంది. అలాంటి జిల్లా నుంచి నాగర్ కర్నూలు జిల్లాలో 4 తాలూకాలలో టాపర్స్గా వచ్చిన విద్యార్థిని మన దగ్గర ఉన్నారు. దాంట్లో ఒక అమ్మాయి, కొల్లాపూర్కి చెందిన అమ్మాయి తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానం వచ్చిందని అనుకుంటున్నాం. ఆమె కంటే ఎక్కువ మాకు ఇంకా ఎవరు అనౌన్స్ కాలేదు. ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు అఫీషియల్గా ఎవరు టాపర్ అని అనౌన్స్ చేయాలని తెలిసింది నాకు. అఫీషియల్గా వాళ్ళు చేయాలని చెప్పారు. కాకపోతే నాకు తెలిసిన వరకు 470 మార్క్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటే ఆమెకు వచ్చినాయి 469 వచ్చింది. అంటే ఒకటే ఒక మార్క్స్ మ్యాథమెటిక్స్లో 100%, ఫిజిక్స్లో 100%, కెమిస్ట్రీలో 100%, ఇంగ్లీష్లో 100%, సంస్కృతిలో మాత్రం ఒక్క మార్క్ తగ్గింది. ఆమె కంటే కూడా ఎక్కువ వచ్చిన 470 తీసుకొని ఉండొచ్చు. ఆంధ్రాలో తీసుకున్నాడు. ఆంధ్రాలో ఒక అమ్మాయి అక్కడ కంప్లీట్ 100% తెచ్చుకుంది ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. తెలంగాణలో మాత్రం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు వర్షిణి అని కొల్లాపూర్ అమ్మాయి ముందు స్థానంలో ఉంది. ఈ నాగర్ కర్నూలు ప్రాంతంలో కూడా కొల్లాపూర్ ఇంకా వెనుకబడిన ప్రాంతం అనే అభిప్రాయం ఉంది. అలాంటి ప్రాంతం నుంచి ఆ అమ్మాయి తెలంగాణ రాష్ట్రంలోనే ఒకటిగా రావడము పాటు నేను గమనించింది ఏంటంటే అందరూ చాలా బాగా కష్టపడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆమెలానే ఈక్వల్ మెరిట్ ఉంది వీళ్ళందరికీ. కాకపోతే కొంచెం డిఫరెన్స్ అంతే, 1 మార్కు 2 మార్కుల డిఫరెన్స్. ఇక్కడ మన దగ్గర 1000 మార్క్స్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు 990 ఒక అమ్మాయి సాధించింది. అమ్మాయి నిలబడాల్సిందే కోరుతుంది. సో 990 అంటే అవుట్ ఆఫ్ 1000 10 మార్కులే తక్కువ. ఎవరమ్మా ఇది అచ్చంపేట అంటే అది బ్యాక్వర్డ్ ఏరియా. అది మా ఫాదర్ 4 సార్లు దాన్ని ప్రాతినిధ్యం వహించాడు. మా ఫాదర్ అమ్మాలి. ఎందుకంటే మా ఫాదర్ నమ్మిందే విద్యను. ఆయన మా తాత ఇష్టపడకపోయినా ఆయన తనంతట తాను ఊరి నుంచి పారిపోయి గాంధీ గారు అక్కడ ఒక హాస్టల్ కట్టిస్తే హైదరాబాద్లో హాస్టల్లో పోయి ఆయన చేరి అక్కడ ఉర్దూ మీడియంలో లాయర్ అయ్యి వచ్చాడు. ఆ తర్వాత మా తాత సపోర్ట్ చేశాడు. ఆయన చిన్న పిల్లవాడు ఉన్నప్పుడే విద్య పైన ఒక ఇంట్రెస్ట్ పెట్టుకొని ఆయన తర్వాత లాయర్ అయ్యి చివరికి మన రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. ఆయన జీవితంలో నమ్మింది ఏంటంటే విద్య ఒక్కటే నిజమైన అస్త్రం. దీని గురించి నాకు కూడా చిన్నప్పుడు చాలా విషయాలు మా తండ్రి గారు చెప్పారు. 470 469 తెచ్చింది ఈ అమ్మాయి. ఒక మార్క్ వచ్చిందంటే ఆమెకు 100% వచ్చింది. అంటే అర్థమైంది కదా. ఈ పాయింట్ చిన్నప్పుడే మా ఫాదర్ నాకు చెప్పాడు, నువ్వు విద్యను నమ్ముకో పైకి వస్తావు అన్నాడు. మా ఫాదర్ మినిస్టర్ అయినప్పుడు కూడా నన్ను మినిస్టర్ ఇంట్లో ఉండనివ్వలేదు. నేను హాస్టల్లో అందరి విద్యార్థుల్లో చదవమని చెప్పాడు. నేను హాస్టల్లో ఉండి నా బట్టలైనా కూర్చొని నా పనులైనా చేసుకుంటూ అందరికీ చదువుకొని డాక్టర్ అయిన తర్వాత ఉద్యోగం చేయమన్నాడు. నీకు ఆలోచించలేదు, హాస్టల్ కూడా పెట్టలేదు, నేను కొత్తగానే పైకి రావాలని చెప్పాడు. నేనే సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి డాక్టర్ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ రాసి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి కర్ణాటకకు వచ్చాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, నా గురించి గొప్ప చెప్పుకోవడం కాదు, మా తండ్రి గారి గురించి గొప్ప చెప్పుకోవడం కాదు. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఈ విద్యకున్న విలువ, విద్య అనేది మనల్ని ఎంతో పైకి తీసుకుపోతుంది. ఈ మాట నేను మా ముఖ్యహరి గారే కాదు, వివేకానంద గారు అదే చెప్పారు, మహాత్మా గాంధీ గారు అదే చెప్పారు, సుభాష్ చంద్రబోస్ గారు అదే చెప్పారు. ప్రపంచంలో ఉన్న అందరి మేధావులు ఇంక్లూడింగ్ అంబేద్కర్ కూడా. అంబేద్కర్ చదువుకోకపోతే ఈరోజు ఆయన కాన్స్టిట్యూషన్ రాసే అవకాశం అనేది దొరికేది కాదు. పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ డిబేట్ జరిగినప్పుడు ఎలా కాన్స్టిట్యూషన్ రాసుకోవాలనే దాని చర్చ జరిగినప్పుడు అందరూ మాట్లాడారు, అంబేద్కర్ మాట్లాడారు. అంబేద్కర్ మాట్లాడినప్పుడు నెహ్రూ ఏం చెప్పారంటే ఆ సభలో అంబేద్కర్ ఎన్నో పదవులు అంటే అమెరికా కొలంబియా యూనివర్సిటీ, ఇంగ్లాండ్లో లా చేశాడు, తర్వాత జర్మనీలో పొలిటికల్ ఎకనామిక్స్ ఇవన్నీ చదివి విశ్వంలో ఇంత జ్ఞానం సంపాదించిన ఈ వ్యక్తి ఈయన కంటే పార్లమెంట్లో కూర్చున్న అందరు సభ్యులు, కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మెంబర్స్ అంటారు, వాళ్ళందరికంటే మీలో ఎక్కువ చదువుకున్న వాళ్ళు, ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నిలబడండి అని ఒక ప్రశ్న వేస్తారు, ఒక సవాల్ వేస్తారు. ఎవరు వేస్తారు? జవహర్లాల్ నెహ్రూ గారు సవాల్ వేస్తారు. అప్పుడు అంబేద్కర్ అందరూ విన్నారు. అంబేద్కర్ చెప్పిన
మాటలు అందరూ విన్నారు, ఆయన జ్ఞానాన్ని అందరూ స్వతగా చూశారు. కాబట్టి ఎవరు లేవలేకపోయారు. ఎవరు లేవలేకపోయినప్పుడు నెహ్రూ గారు ఏం తీర్మానిస్తారంటే, మన రాజ్యాంగం రాసుకోవడానికి అంబేద్కర్ ఒక్కడే సూక్తమైన వ్యక్తి, నిజమైన ప్రశస్తమైన వ్యక్తి అని ఏకగ్రీవంగా కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ, అంటే డ్రాఫ్టింగ్ అంటే ముసాయిదా కమిటీ చైర్మన్గా అంబేద్కర్ను అప్పటి పార్లమెంటు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అంటారు, వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారు? ఆయన రిజర్వేషన్ క్యాండిడేట్. ఈరోజు అంబేద్కర్ అంటే అందరు రిజర్వేషన్ అంటారు. ఆయన రిజర్వేషన్గా కాన్స్టిట్యూషన్ రాయలేదు. అందరికంటే ఎక్కువ జ్ఞానం పొందాడు కనుకనే ఆయన కాన్స్టిట్యూషన్ రాసే అవకాశం వచ్చింది. ఆయన తన జ్ఞాన శక్తిలో సరే వెనుకబడిన వర్గాలకు అందరికీ రిజర్వేషన్ రాలేని రాజ్యాంగంలో రాసి ఉండొచ్చు, మహిళలకు ఈక్వల్ రైట్స్ కావాలని రాసి ఉండొచ్చు, కానీ ఆయన కొన్ని బలహీన వర్గాలకు సపోర్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఆయన స్వతహా పైకి వచ్చింది విద్య వల్లనే. అంటే ఇప్పుడు మన ముందు వీళ్ళందరూ లివింగ్ ఎగ్జాంపుల్స్. ఈరోజు మనం ఇక సమావేశం జరుగుతున్నది వాళ్ళ కొరకు. వాళ్ళకి నేనేం చెప్తున్నంటే, కులం ముఖ్యం కాదు, మతం ముఖ్యం కాదు, ప్రదేశం ముఖ్యం కాదు, విద్య ఒకటే ముఖ్యం. ధనవంతుడు అని తెలిసిన తర్వాతనే ఆయనకు ఎవరైనా జనం ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆయన ప్రదేశంలో మాత్రమే గౌరవించబడతారు. విద్యావంతుడు ఎక్కడ పోయినా గౌరవించబడతాడు. కాబట్టి విద్యకున్న ప్రశస్తి అది. అందుకొరకు నేను గమనిస్తున్నాను, మన ఇంతమంది కూర్చున్నాం, ఇంతమందిలో మన వెంకటరమణ సార్ని చూస్తే ఆ కాలంలో వశిష్ఠ మహర్షి మన వాల్మీకి మహర్షిలా కనిపిస్తారు సార్. ఎందుకంటే మనిషిలోని ఒక కవలికలు తెలుస్తాయి, ఆయన మనసు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఫేస్ ఇన్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. సార్లు చూడగానే ఒక గౌరవభావం ఆటోమేటిక్గా ఉండిపడుతుంది. ఎందుకంటే ఆయన చదువు నీతి అలా ఉంది, ఆ మనిషిలో లక్షణాలు కనిపిస్తాయి. సో అది ఎందుకు చెప్తామంటే, చదువుకున్న వాళ్ళకే సాధ్యమైంది. చదువుకున్న వాళ్ళకి యశస్సు అంటే వాళ్ళకి కీర్తి వాళ్ళ వెనకాలనే వస్తుంది. అందరి కీర్తి వెనకాల పరిగెత్తితే కీర్తికి వెనకాల వస్తుంది. సో ఇంత ఈ విషయాలు నేను చెప్పి ఈరోజు ఎక్కువ సమయం తీసుకోకుండా ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థులు మరి వాళ్ళ తల్లిదండ్రులకు మా ఐక్యత సమాజ సంస్థ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పి, ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటూ నాలుగు మాటలు ఉంటాయని చూస్తున్నాను. థ్యాంక్ యూ.